నీ సహాయం దయచే నువ్వా, నీ ఆదరణ దయచే నువ్వా, నీ శక్తి దయచే నువ్వా, నీ బలమును దయచే నువ్వా, నీ పరిశుద్ధాత్మ శక్తి దయచే నువ్వా. యేసు రక్తమును కుమ్మరి సహాయం దయచే. గతకాలం అంతా నీ రెక్కల చాటు నిండా ఎందుకన్నా కాచి భద్రపరిచావు దేవా. అయా జనవరి నెల నుంచి ఈ డిసెంబర్ నెల వరకు ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క వారము, ప్రతి ఒక్క నెల, ప్రతి ఒక్క సంవత్సరము కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవాది దేవా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇంకా నీ కాపుదల దయచే నువ్వా. నూతన సంవత్సరంలో సంతోషకరంగా ప్రవేశపెట్టండి దేవా. నీ రక్షణ దయచేయి, నీ ఆదరణ దయచేయి, నీ శక్తిని దయచేయి, నీ బలమును దయచేయి, నీ ఆత్మను మా మీద కుమ్మరించే సహాయం దయచేయి. నూతన సంవత్సరంలో సంతోషకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యముతోను, శక్తితోను, బలముతోను, ప్రార్థనాత్మతోను, ప్రార్థనా బలముతోను, ప్రార్థన అతిశయముతోను, ప్రార్థన కృపతోను, ప్రార్థన శక్తితోను, ఆత్మీయ బలముతోను, ఆత్మీయ శక్తితోను, ఆత్మీయ మహిమతోను ఇంకా నూరింతలుగా అభివృద్ధి చెందబట్టుకు మార్గం దయచేయి. నీ రాకడ సమయంలో మేము ఎత్తబట్టుకు మార్గం దయచేయి. నీ శక్తి దయచేయి, నీ బలము దయచేయి. యేసు అతి పరిశుద్ధ నామమున అడివేడుకున్నాం పరమ తండ్రి. పాటల్లో వాయిద్యాలు, వాక్య పరిచయం, అలాగే సాక్ష్యాలు ఎందుకన్నా తోడుకున్న దేవ స్తోత్రమయ. అలాగే వాక్య పరిచయంలో వెలుచుండగా నీ అధ్యక్షత వహించి మీరే ముందుండి తోడుండి నడిపించి నీ శక్తి దయచే, బలం దయచే, ఆదరణ దయచే. యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ అని చేద్దామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమేన్. దేవుడు తన మన్నైన కృపతో ఇంకా మనల్ని నింపదును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనం తీసి చదువుదామండి. బైబిల్ ఉన్నవారు దయచేసి కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనము. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడు చెల్లించాలండి? ఎవరిని బట్టి చెల్లించాలండి? ఏ నామమును బట్టి చెల్లించాలండి కృతజ్ఞతాస్తుతులు? ఆయన చేసిన కార్యాలు బట్టి. ఎప్పుడు? అనుదినము. ఎప్పుడండి? అనుదినము, అనుక్షణము, గడిచిన కాలమంతా. ఏ నామము బట్టి? ఆయన నామమును బట్టే. ఏ నామం బట్టి అండి? ఆయన నామము బట్టే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడండి? ఆయన చేసిన కార్యాలు బట్టి దినమెల్లా, అనుదినము, అనుదినము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన నామం బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఇవాళ సంవత్సరం మొత్తంలోని ఆఖరి ఆదివారం, అవునా? దేవుడికి విశ్రాంతి దినము శనివారము, ఆదివారం అంటే చాలా ఇష్టం, అవునా? మరి సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనల్ని తన యొక్క వాక్యము చేత పెంచి పోషించిన దేవుడు మనము కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, కృతజ్ఞత అంటే ఏంటి అనేది ఇవాళ మనం చూద్దామండి. ఎందుకంటే సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు, అవునా? ఆయన కాచి కాపాడిన దాన్ని బట్టి మనం ఆయన చేసిన మేలును మనం ఏం చేయాలి? తలంచుకోవాలి.
తలంచుకొని కొత్త కీర్తన పాడాలి, కొత్త గీతం ఎత్తాలి. మనం గీతాలు రాయడం మనకి రాదు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వాక్యము ద్వారా ఇంకేంటి దేవుడు మనకు చేసిన మేళ్ళు మన జీవితంలో జనవరి మొదలుకొని ఇప్పుడు వరకు ఏమి చేశాడు దేవుడు మేలు, ఏ విధంగా దేవుడు కాపాడాడు, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి దేవుడు మనల్ని ఎలాగ అభివృద్ధి చేశాడు, ఆత్మీయతలోను శారీరకంగాను మనం అడిగిన ప్రార్థన అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఏ విధంగా దేవుడు ఆలకించి వాటికి జవాబిచ్చాడు. అలాగే మనం నిరాశలోని ఆశలు కోల్పోయిన సమయంలోని దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనల్ని బలపరిచి ముందుకు నడిపించిన విధానం ఏంటి, దేవుడు ఎలా బలమిచ్చి మనల్ని నడిపించాడు, తన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకున్నాడు. మరి సమయము లేని టైంలో కూడా కొన్ని విషయాల్లో దేవుడు కొంత సమయంలో తక్కువ సమయంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. అటువంటి కార్యాలు బట్టి కూడా దేవుడు ఏం చేశాడు, ఎలాగా థ్యాంక్స్ గివింగ్ సంవత్సరంలో మనం ఏం చేయాలండి? థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? దేవుడికి కృతజ్ఞత తెలపాలి మనం ఆయన చేసిన కార్యాలు. అలాగే నూతన సంవత్సరంలో మనం వెళ్ళపోతున్న ముందు మనం కూడా మన జీవిత స్థితిలో కూడా సరి చేసుకోవాలి, మన పరిస్థితులు కూడా సరి చేసుకోవాలి. దేవుడి ముందు మనము ప్రార్థన చేస్తున్నాం దేవుడికి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన అన్నీ అంగీకరించి మనం నిలబెడుతున్నాడు. ఆయన నిలబెట్టిన విధానం, క్షమించిన విధానం బట్టి, ఆయన కృప చూపిన విధానం బట్టి మనం ఆయనకి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందామండి వాక్యంలో వెళ్ళే ముందు. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. ఇప్పుడు వరకు ఎంతగానో ఓర్పుగాను, ఎంతగానో ప్రభా తండ్రి ఆ ప్రార్థన శక్తితోనూ, మరి ఎంతగానో ఆసక్తితోనూ, మరి ఇంకా తమ సమయమును పక్కన పెట్టి నీ కొరకు అత్యాసక్తితోను దేవుడా కూర్చున్న బిడ్డలు, హాజరైన బిడ్డలు దీవించి ఆస్వాదించిన ప్రభా. అలాగే ఇప్పుడు వరకు పాటల్లోని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు దేవ, అందరూ దేవ స్తోత్రములయ్యా. సాక్ష్యాలు చెప్పిన విధానం కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు దేవ స్తోత్రములయ్యా. అలాగే వాక్య పరిచయంలో వెలిచుండగా ప్రభా తండ్రి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రభా తండ్రి మీరు ఎన్నో వాక్యాలు, అనేక వాక్యాలు ప్రభా తండ్రి విత్తారు దేవా. ఎన్నో సమయాల్లో ఎన్నో విధాలుగా మీరు మాట్లాడారు దేవా. ఎన్నో క్షణముల్లో ఎన్నో విధాలు, పది మార్లు, 10 క్షణాలు, 10 రకాలుగా 10 వ్యక్తులతో నువ్వు మాట్లాడిన విధానం పడదే స్తోత్రములయ్యా. ఇంకా నీ కాపుదలు దయచేను బాబా అయా. వాక్యంలో వెలిచుండగా ఇంకా నీ వాక్యాన్ని గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయి. వాక్యాన్ని మా హృదయమైన పలకల మీద రాసుకోవడం మార్గం దయచేయి. ఆత్మికాలను తెరబడ్డకు మార్గం దయచేయి అయా. ప్రతి ఒక్కరికి ప్రభా వినగల చెవులు దయచేయి, గ్రహించగల హృదయమును దయచేయి. ఆ త్రోవ పక్కన పడిన విత్తనం వల్లే కాకూడదయా, రాతి నెలల పడిన విత్తనం వల్లే కాకూడదయా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వల్లే కాకూడదయా. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి హృదయంలో వాక్యం రాయబట్టుకు మార్గం దయచేయి అయా. నీకు అనుగుణంగా అనుక్షణము నీ కొరకు బతికే బిడ్డలుగా సిద్ధపరిచి బలపరిచి సహాయం దయచేయి. యేసు అతి పరిశుద్ధ నామమున వాక్యం అంతట్లో కూడా మీరే తోడుండి ముందుండి నడిపించండి దేవా. యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? థ్యాంక్ యూ జీసస్. జీసస్ కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏమిటండి? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటండి? ఏదైనా మన ఒక వ్యక్తి ఏదైనా సహాయం చేస్తే, మనకు అవసరమైంది, మన ఆపదలో ఉంటే వారు మనకి సహాయం చేస్తే దాన్ని ఏమంటారండి? చేసిన మేళ బట్టి మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అండి అని మనం చెప్తాం, అవునా? మరి నిజంగా దేవుడు అనుక్షణము కూడా ఒక వ్యక్తికి ఆ క్షణంలో చేసిన సహాయానికి థ్యాంక్స్ అని చెప్తున్నాం. మరి దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తన దయా కిరీటం చేత మనల్ని కప్పి తన రెక్కల చాటు నిన్ను కాచి కాపాడి ఎంతగానో అది తినద్దు, ఇది తాగద్దు, అక్కడికి వెళ్ళొద్దు, వాక్యాన్ని చదువు, ధ్యానించు, ఎవరు నిన్ను హింసించినా వేధించినా బాధించినా నేనున్నాను, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, పాతాళంలో ఉన్న
ఏమండి, ఎక్కడ చిక్కబడి ఉన్నా, బంధకాలలో చిక్కబడి ఉన్నా, బురద గుంటలో దిగిపోయి ఉన్నా, బానిస సంఖ్యల్లో బంధించబడి ఉన్నా, నేనున్నాను అని తెలియజేస్తున్న దేవుడికి ఏం చెప్పాలి మనము? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన కోసం పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చిన దేవుడికి ఏం చెప్పాలండి? థ్యాంక్ యూ చెప్పాలి. అవునా? థ్యాంక్స్ అంటే మనం అడిగిన దానికి, మనకి కావాల్సిన దానికి ఇతరులు చేసే సహాయాన్ని కృతజ్ఞత భావం తెలియజేస్తాం. దాన్ని థ్యాంక్స్ అంట. అలాగే దేవుడు సంవత్సరంలో మనకు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి, లెక్కలేనని చెప్పాలి మనం. అవునా? కానీ యేసు ప్రభువారు కూడా ఒకానొక సమయంలో కూడా ఆయన కూడా కృతజ్ఞతలు చెల్లించాడు. ఎలాగండి? మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త, యేసు ప్రభువారు కూడా మనిషి రూపంలో మన మధ్యకు వచ్చినను ఆయన కూడా కృతజ్ఞతలు చెల్లించడంలో ఏమాత్రము తీసిపోలా. తాను పెట్టిన నిబంధన, తాను పెట్టిన రూలు దేవుడు ఏం చేశాడు? పాటించాడు. ఏం చేశాడండి? పాటించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం. ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చును. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిరి. ఇక మీదట మిగిలిన మొక్కలను 7 గంపలు నిండా ఎత్తిరి. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆమేన్. దేవుడు ఏం చేశాడండి? కొండ మీద ప్రసంగం పెట్టాడు. ఏమైనా పట్టుకొని వెళ్ళాడా? బట్టలు సర్దుకొని వెళ్ళాడా? మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళాడా? బాటిల్లో పోసుకొని, బాక్సులో అన్నం కట్టుకొని వెళ్ళాడా? 2 జతలు సర్దమ్మా, నేను అక్కడికి వెళ్ళొస్తాను కొండ మీద ప్రసంగానికి అని చెప్పి వెళ్ళాడా? ఏమీ పట్టుకెళ్ళ. వెళ్తూ వెళ్ళాడు.